ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు డీజీపీ, సిఐడి అధికారులు. అయితే మరోవైపు రహస్యంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్స్. గతంలో బోయకొండ టెంపుల్ రికార్డ్స్ సైతం షార్ట్ సర్క్యూట్లో దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు డీజీపీ, సిఐడి అధికారులు. మరోవైపు రహస్యంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు క్లూస్ టీమ్స్. గతంలో బోయకొండ టెంపుల్ రికార్డ్స్ సైతం షార్ట్ సర్క్యూట్లో దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మదనపల్లికి ఆల్రెడీ డీజీపీ మరియు సిఐడి అధికారులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఏపీ సిఐడి చీఫ్ చేరుకున్నారు, ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారో ప్రస్తుతం వారు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా మీడియాను ఎవరిని రానివ్వకుండా ఉదయం నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లూస్ టీమ్స్ అక్కడ ఉన్న వివరాలు సేకరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రహస్యంగా వివరాలను సేకరించారు. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, ప్రమాదం ఎక్కడ జరిగింది అన్న విషయంలో, అదేవిధంగా ప్రమాదానికి కారణాలు, అసలు షార్ట్ సర్క్యూట్ను ఎందుకు బూచిగా చూపారన్న విషయం మీద కూడా వారు క్లూస్ టీమ్స్ పరిశోధన చేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే 11:45 ఫైర్ ఆఫీస్కు ఫోన్ వెళ్ళింది. ఫైర్ ఆఫీస్ నుంచి సమాచారం వెళ్ళడంతో వారు 2 నిమిషాలు 10:50కే ఇక్కడికి చేరుకున్నారు, మంటలను ఆర్పివేశారు. అంటే 11 గంటలకు స్టార్ట్ అయిన ప్రమాదం ఏదైతే 11:48 వరకు ఎందుకు ఫైర్ సిబ్బందికి తెలియజేయలేదు అన్న విషయం మీద కూడా వారు పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఫైర్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు, అదేవిధంగా జరుగుతున్న సమాచారం మేరకు ఇక్కడున్న ఏదైతే వాచ్మెన్ కానీ ఇతర సిబ్బంది కానీ ముందుగా చిన్న మంట వచ్చినా వెంటనే తెలియజేసే అవకాశం ఉంది. సుమారు 48 నిమిషాల పాటు సమాచారాన్ని ఎందుకు తెలియజెప్పలేదు, కావాలని ఇది కుట్రపూరితంగా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఏదైతే మనం చూసిన ఈ ఫైర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక వైపే సబ్ స్టేషన్ ఉంది. కానీ ఫైర్ మంటలు ప్రారంభమైన తర్వాత 11:40 ఫైర్ సిబ్బందికి తెలియజేసి ఏదైతే విద్యుత్ సరఫరా ఆపివేయమని 12:20కి ఏదైతే ఫోన్ ద్వారా ఏఈకి సమాచారం అందించారు. అంటే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అంటే కావాలని పూర్తిగా రికార్డులు దగ్ధం అయ్యేంత వరకు వేచి చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ 2 ఫైర్ సిబ్బందికి 48 నిమిషాలు ఆలస్యంగా తెలియజేయడము, విద్యుత్ శాఖకైతే ఏకంగా గంటన్నర ఆలస్యంగా సమాచారం తెలియజేయడము, ఈ రెండింటిని పరిశీలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కుట్రకోణం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఏదైతే బోయకొండ దేవాలయంలో కూడా రికార్డ్స్ రూమ్ మాత్రమే కాలిపోయింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి రికార్డ్స్, అదేవిధంగా అక్కడ ఉన్న దుకాణాలకు సంబంధించి టెండర్ విషయాలతో పాటు నిర్మాణాలకు సంబంధించిన అనేక టెండర్ల విషయాలు, దీంతో పాటు లీజులకు సంబంధించిన విషయాల రికార్డ్స్ మొత్తం కాలిపోయాయని అప్పట్లో ఈవో ప్రకటించాడు. అంటే ముందుగా ఒక ప్లాన్ ప్రకారం బోయకొండలో ప్లాన్ చేసుకున్నారు, ఆ తర్వాత దాన్ని తిరుపతి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అమలు చేశారన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ పనిచేసిన ఆర్డీఓలు ఎవరైతే మురళి కానీ ఆ తర్వాత హరిప్రసాద్ కూడా పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వేలాది ఎకరాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారు. పేదల భూములను అడ్డంగా తీసుకున్నారు. అటు తమ్మలపల్లి, పొంగనూరు, మదనపల్లి, పీలేరు ఈ 4 నియోజకవర్గాల పరిధిలే కాకుండా గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏదైతే కుప్పము, పలంనేరు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయాలను అప్పట్లో చాలామంది దీని మీద పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపణలు చేశారు, ఆందోళనలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అనుకుంటున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు రాత్రి జరిగిన ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు సీరియస్ కావడము, విచారణకు ఆదేశించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా భూ వివాదాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ విధమైన కుట్ర జరిగిందని కూడా అంటున్నారు. మనతో తెలుగు యువత నాయకుడు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నిప్పు పెట్టారంట. సో గత పాలకులు ఏదో అవినీతి జరిగి ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం.
సో దీనిపైన సమగ్ర విచారణ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆదేశించారు. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే మొత్తం మీద ఎన్ని వేల ఎకరాలు ఈ విధంగా అన్యాక్రాంతమైంటది, ఒకరే గుత్తాధిపత్యంగా తీసుకున్నారని ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? వేలాది ఎకరాలు వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారంటే, ఒక 70 సంవత్సరాలప్పుడు స్వతంత్రం ముందు నుండి కూడా కొన్ని ఉంటాయి. ఈ రెవెన్యూలో చాలా ఉంటాయి. ఎన్ని లొసుకులు ఉన్నా అవి దాన్ని క్లియర్ చేసుకున్నా మళ్ళీ లొసుకులు ఉంటాయి. మాకు కూడా పూర్వీకులు 150 సంవత్సరాల నుండి కూడా ఆస్తులు ఉన్నాయి. వాటిలో రకరకాలుగా ఉంటాయి. ఆ లొసుకులను ఆసరాగా చేసుకొని ఈ మధ్యలో ఈ డీకేటీనో ఇంకోటో ఉంటాయి. వాటిని అందరినీ కూడా ఎవరైతే ఆధీనంలో ఉంటుందో, ఎవరికైతే డీకేటీ పట్ట వారసత్వంగా ఉంటుందో ఆ కుటుంబాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరుల ద్వారా బెదిరించి, వాళ్ళను నయానా భయాన బెదిరించి ఆ రికార్డుల్లో వీళ్ళకు అనుకూలంగా ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క భార్య పేరు మీద 1000 ఎకరాలు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఏ విధంగా అంటే, ఈ రాష్ట్రంలో ఇంకా 30 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉంటుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, రెవెన్యూ రికార్డుల్లో ఆ నేమ్స్ మేము ఏదో ఒక రూపంలో తయారు చేసుకుంటామనే ఒక్క ధీమాతో ఈరోజు తారుమారు చేసి ఈ ప్రపంచంలో భూ చట్టంలో ఎవ్వరూ చేయని తప్పులు చేశాడు. అందుకే ఇంతకుముందు సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి మురళి నైట్ 11 వరకు ఈడే ఉండి తన అనుచరుడు, తన సహోద్యోగి, అతని పేరు గౌతమ్ అనేటువంటి వ్యక్తి చేత 11 గంటల 25 నిమిషాలకు పెట్రోల్ పోయించి అగ్గి పెట్టించి ఈ విధంగా వేలాది ఎకరాలు ప్రజల దగ్గర కొట్టేయడం అంటే ఇప్పుడు డీకేటీలు వారసత్వంగా ఉంటాయి, వాళ్ళను బెదిరించడం, దౌర్జన్యంగా బెదిరించడం. రాయల్గా వాళ్ళ దగ్గర మీరు వచ్చి రిజిస్టర్ చేస్తారా, లేదంటే మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం. ఇదే వాళ్ళ దౌర్జన్యము. అందుకే ఈవేళ వీళ్ళ దౌర్జన్యాలు ఇసుక మీరంతా చూశారు, వేలాది టన్నులు. మొత్తం మీద అయితే ఇక్కడ చెప్తున్న నాయకులతో పాటు ఇతర వ్యక్తులు ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఇతర నాయకులు కూడా చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ జరుగుతున్న దందాకు పూర్తి స్థాయిలో జిల్లాకు చెందిన మాజీ మంత్రికి మేలు చేయడం కోసమే అధికారులు ఈ విధంగా చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నిన్న జరిగిన ఇష్యూలో 11 గంటలకు ఫైర్ యాక్సిడెంట్ 11:25 మధ్య ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సుమారు 25 నిమిషాల తర్వాత ఏదైతే 48 నిమిషాల తర్వాత ఫైర్ సిబ్బందికి తెలియజేయడం, ఆ తర్వాత విద్యుత్ ఆపివేయడానికి సుమారు 12:20 అంటే సుమారు 1.5 గంట తర్వాత విద్యుత్ సరఫరాను ఆపివేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం వెనక వైపునే అటు ఫైర్ ఆఫీస్ కానీ ట్రాన్స్కో సబ్స్టేషన్ కార్యాలయం ఉంటుంది, సబ్స్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కేక వేస్తే అటు వినపడుతుంది, అటువైపు సబ్స్టేషన్ గోడకు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైర్ జరిగిన గోడకు మధ్య గోడ మాత్రమే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో గోడ వద్ద నుంచి పోయి కేక వేసినా వారు ఆపివేసే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు కావాలని విద్యుత్తును ఆపివేయించలేదు, అసలు విద్యుత్తు ఏదైనా ట్రాన్స్కో అధికారుల సహకారం కూడా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే క్లూస్టూమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి, అదేవిధంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అధికారులంతా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా వివరాలను డీజీలకు తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఉదయం నుంచి అటు కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన అధికారి అంతకుముందు పనిచేసిన అధికారిని కూడా ఇక్కడికి పిలిపించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వీరందరినీ విచారించిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఏం జరిగిందన్న విషయానికి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మెజార్టీగా సభ్యులు ఏదైతే ఇక్కడికి వచ్చిన వారు మాత్రం ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏమాత్రం జరగలేదు, కేవలం ఇది కుట్రపూరితంగా దగ్ధం చేశారు, తమ యొక్క తప్పులను గత 5 సంవత్సరాలుగా భూ వివాదాలన్నీ ఈ రికార్డుల్లో ఉన్నాయి, ఇవి ఎక్కడ బయటకు వస్తే తమ తప్పులు బయటపడతాయన్న విషయంతోనే వీటిని పూర్తిగా దగ్ధం చేశారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.